వ్యాస్ వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్. చూడండి, స్క్వేర్ రూట్స్కి సంబంధించి వీడియోస్ చెప్పుకుంటున్నాం కదా. సో పార్ట్ 2 చూడండి. అలాగే పార్ట్ 1లో నేను హోంవర్క్ ఇవ్వడం జరిగింది కదా, వాటి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు స్క్వేర్ రూట్స్ సంబంధించి మనము 4 డిజిట్ రూట్లో 4 డిజిట్స్ ఉండేటివి చెప్పుకున్నాం కదా. 4 డిజిట్లో వన్స్ ప్లేస్లో 1 ఉంటే ఎలా చూస్ చేసుకుంటామనేది చెప్పుకోవడం జరిగింది కదా, ఇవి రెండు. సో నెక్స్ట్ నేను హోంవర్క్ ఇవ్వడం జరిగింది ఈ 3. సో ఈ 3 ఎవరు కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం పెట్టలేదు. సో నేనే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను వీటి ఎక్స్ప్లెనేషన్. అలాగే నెక్స్ట్ పార్ట్ కూడా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి, ఫస్ట్ బిట్ ఏమి ఇచ్చారు. వన్స్ ప్లేస్లో 1 ఉంటే ఏం చెప్పాను నేను. వన్స్ ప్లేస్లో 1 ఉంటే మనం ఇక్కడ వన్స్ టెన్స్ ఉంటాయి. వన్స్ ప్లేస్లో 1 or 9 తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? 1 or 9 తీసుకుంటాం. సో 1 తీసుకుంటామా 9 తీసుకుంటామా అని ఎలా చూస్ చేసుకోవాలంటే 7,900 కదా. 7,900 వేటి మధ్యలో ఉంది ఒక్కసారి చూస్ చేసుకోండి. 7,900. సో 90స్కి 85కి మధ్యలో ఉంది కదా 7,900 అనేది. సో 85 కాడికి ఎక్కువ ఉంది. 85 కాడికి ఎక్కువ ఉంది కాబట్టి 85 to 90 మధ్యలో ఏ ఉంటుంది? 89 ఉంటుంది. 89 ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో 9 తీసుకున్నాము. సో 80స్లో ఉంది కాబట్టి 8 తీసుకుంటున్నాను 10s ప్లేస్లో. అలాగే నెక్స్ట్ వన్ చూడండి, వన్స్ ప్లేస్లో ఏముంది? 1 ఉంది కాబట్టి 1 or 9 తీసుకుంటాము. 6,500 వేటి మధ్యలో ఉందో ఒక్కసారి చూసుకుందాం. 6,500. 80 to 85 బీచ్ మే ఉంది. సో 80 to 85 మధ్యలో ఉంది కాబట్టి 80 to 85 మధ్యలో ఉంది అంటే ఏముండొచ్చు? 81 ఉంటుంది. సో ఆన్సర్ ఈజ్ 81. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, 1 ఉంది కాబట్టి 1 or 9 తీసుకుంటాం. 6,200 అనేది వేటి మధ్యలో ఉంది? 75 to 80 మధ్యలో ఉంది. 75 to 80 అంటే 79 వస్తుంది. 79 వస్తుంది. అలాగే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. 89 into 89 ఈ వాల్యూ వస్తుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే కంపల్సరీ వస్తుంది. చూడండి, అండ్ నెక్స్ట్ ఈరోజు పార్ట్ 2 అన్నాను కదా. పార్ట్ 2 ఏం చెప్పుకుందాం ఇప్పుడు. వన్స్ ప్లేస్లో 1 ఉంటే చెప్పుకున్నాం కదా. అలాగే వన్స్ ప్లేస్లో 6 ఉంటే చూడండి, వన్స్ ప్లేస్లో 6 ఉంటే ఏమేమి వస్తాయి? వన్స్ ప్లేస్లో 6 ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ ఎక్కడుంది? 6 6 36, 6 6 ఓకే, 4 4 16 వస్తుంది కదా. సో వన్స్ ప్లేస్లో 4 or 6 వచ్చే ఉన్నాయి కాబట్టి నేను ఏం రాస్తున్నా ఇప్పుడు 19 ఎలా తీసుకున్నాం? ఇక్కడ 4 or 6 వస్తాయి వన్స్ ప్లేస్లో. చూడండి 4 వస్తుందో 6 వస్తుందో ఒకసారి చూద్దాం. సో 4,000 ఏంటి? 4,000 ఎప్పటికైనా అన్నిటికీ ఇదే జస్ట్ ఇంత కావాలి అంటే ఇదంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ టెన్స్ మనకు ఆల్రెడీ 1 వరకు 10 వరకు తెలుసు కదా. వాటికే పక్కన జీరోస్ యాడ్ చేసుకుంటాం, 2 zeros. ఇవి తెలిసినాయంటే వీటికాడికి కొద్దిగా ఎక్కువ తక్కువ ఉందంటే దాని ముందుది లేదా తర్వాతది 5 చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 60 ఉంది, 60 కాడికి తక్కువ అంటే 55 ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ 60 కాడికి ఎక్కువ ఉంటే 65 ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ ఏంది? 4,000 కదా. 4,000 వేటి మధ్యలో ఉంది? 4,000 అనేది 65కి 60కి మధ్యలో ఉంది. 65కి 60కి మధ్యలో ఉంది కాబట్టి 6 అంటే 65 కాడికి తక్కువ. 65 కాడికి తక్కువ 4,000 అనేది కాబట్టి 65 కాడికి తక్కువ అంటే 4 వస్తుంది. సో 60స్లో ఉంది. 65 to 60 మధ్యలో ఉంది కాబట్టి 64. ఒకసారి చెక్ చేసుకోండి 64 కాదా అని. అలాగే నెక్స్ట్ చూడండి, 6 ఉంది కాబట్టి వన్స్ ప్లేస్లో 4 or 6 వస్తుంది. సో 9,200 అని ఏటి మధ్యలో ఉందో ఒకసారి చూద్దాం. చూడండి, 95 to 1000 మధ్యలో ఉంది. 95 to 1000. 95 కాడికి ఎక్కువ 9,200 అనేది. 95 కాడికి ఎక్కువ కాబట్టి ఎక్కువ వచ్చింది కాబట్టి 95 కాడికి 6 అనే వాల్యూ 5 కాడికి ఎక్కువ వన్స్ ప్లేస్లో కాబట్టి 6 తీసుకుంటాం. 6 90 to 1000 కాడికి 100 కాడికి తక్కువ ఉంది కాబట్టి 90లలో ఉంది అని అర్థం. 96 దీని వాల్యూ. సో మళ్ళీ హోంవర్క్ ఇస్తున్నాను. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆన్సర్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ షార్ట్ కట్ నచ్చిందని అనుకుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. నా వీడియో ఎంతోమందికి రీచ్ కావడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.